మారు మనస్సు, పాపక్షమాపణ ప్రకటించబడాలి. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చు వరకు మీరు యెరూషలేములో వేచి ఉండుడి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి కాపాడునుగాక. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి. పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములో వారికి బాప్తిస్మమిచ్చుచు నేను ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉంటాను. ఆమేన్. తరువాత ఆయన పరలోకమునకు ఆరోహణమాయెను. వారు ఆయనకు నమస్కారం చేసి మహానందంతో యెరూషలేమునకు తిరిగి వెళ్ళి ఎడతెగక దేవాలయంలో ఉండి దేవుని స్తోత్రము చేయుచుండిరి. మృత్యుంజయుడా, మహిమ స్వరూపుడా, మరణపు ముల్లును విరిచిన వాడా, మహిమలు కానికి తెంచినావా. మృత్యుంజయుడా, మహిమ స్వరూపుడా, మరణపు ముల్లును విరిచిన వాడా, మహిమలు కానికి తెంచినావా. నా కోసమే బలి అయితివా, నీ కోసమే నన్ను బ్రతికించినావా. నా కోసమే బలి అయితివా, నీ కోసమే నన్ను బ్రతికించినావా. ఆశ్చర్యకరమైన నీ వెలుగులోనికి నన్ను పిలిచితివే. స్తోత్రం. దేవునికి మహిమ. ఇప్పుడు అర్థమైందా? నీ దేవుడు